భయపడు. తొందరపాటు. మనుషులకు చాలా తొందర ఎక్కువ. ఏవైనా కొన్ని విషయాలు చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు తొందరపడతారు. ఈయన ఇక్కడ తొందరపడుతున్నాడు. తొందరపాటు. ఏమిటి తొందరపాటు అంటే, ఏడు జరిగిపోతుందో ఏంటో. అలాగనే 29వ వచనంలో కూడా ఇంకొక తొందరపాటు కనిపిస్తుంది, చూడండి. దేవునికి స్తోత్రం. దయాప్రాప్తురాలా నీకు శుభము అని దేవదూత చెప్పినప్పుడు ఏమిటి ఈ శుభవచనం ఏమిటో అని 29వ వచనంలో తొందరపడుతుంది. ఇక్కడ జకర్యా తొందరపడుతున్నాడు, ఇక్కడ మరియ తొందరపడుతుంది. తొందరపాటు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మనకు వినబడినప్పుడు తొందరపడతాం. ఒక పాస్ గారికి మొన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆ కిన్నెర థియేటర్ దగ్గర ఎవరో వెనక నుంచి వచ్చి బండి గుద్దేశారు. పడిపోయాడు, వెళ్ళిపోయాడు అతను. ఇతను ఇక్కడ పడిపోతే ఎవరో పట్టించుకోలేదు. తలకు దెబ్బ తగిలింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. స్పృహ లేదు. ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. బ్రెయిన్ డెడ్ అన్నారు. అంటే మెదడు పని చేయటం లేదు, మెదడు చచ్చిపోయింది. మిగిలిన అవయవాలన్నీ కూడా ఇక ఒకటి చచ్చిపోతాయి. అందుకని చెప్పి ఏం చేశారు అంటే, ఎలాగా బ్రతకడు, చనిపోతాడు, అందుకని ఈ యొక్క అవయవాలు ఎవరికైనా ఉపయోగించవచ్చు అని చెప్పి కిడ్నీలు, లివరు, గుండెకాయ, కళ్ళు తీసి మరొక ఆసుపత్రికి అక్కడ ఎవరైతే అవసరం ఉందో వారి కొరకు పంపించారు. ఏమిటి అనేటువంటి ఆ మాట, యాక్సిడెంట్ అయిందనే మాట వినేటప్పుడు తొందరపడ్డారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తొందరపడ్డారు. వారందరికీ కూడా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. కాబట్టి తొందరపాటు అనేటువంటిది మనిషికి కొన్నిసార్లు భయము, ఆందోళన కలుగు చేస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ వీరు కూడా తొందరపడ్డారు. 42వ కీర్తనలో అంటాడు 5వ వచనంలో, నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తొందర, ప్రాణం తొందరపడుతుంది. 11వ వచనం చదవండి. 42:11. నాలో నీవేళ తొందరపడుచున్నావు. నువ్వెందుకు కుంగిపోయావు? ఎందుకు తొందరపడుతున్నావు? తొందరపాటు, కుంగిపోయే పరిస్థితులు. కొన్ని మాటలు విన్నప్పుడు మనం కృంగిపోతాం. బాధలు, సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతాం. నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వెందుకు తొందరపడుతున్నావు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ధైర్యపరచుకోవాలి మనల్ని మనం. ఏం పర్వాలేదు, ప్రభు ఉన్నారు, నా దేవుడు ఉన్నాడు,
మనం నమ్ముకునేటువంటి దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు. మన పాటలు పాడతాం, మంచి నిజమైన దేవుడు. నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి తడుపు గాఢాంధకారమైనప్పటికీ ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. దేవుని పెట్టలేదా? నువ్వు చీకట్లో ఉన్నావేమో, ఇంట్లో కరెంట్ ఆరిపోయిందేమో, లైట్లు లేవేమో, ఆ మాత్రానికి ఏమైపోదు. మళ్ళీ కరెంట్ వస్తుంది, లేకపోతే ఏ దీపో వెలిగించుకుంటాం, ఏ కొవ్వొత్తో వెలిగించుకుంటాం. అంత మాత్రం తొందరపడిపోకూడదు. అమ్మో ఏమైపోయింది. చర్చిలో ఫ్యాను వైర్ అంతా దాన్ని చుట్టేసుకొని ఆగిపోయి పెద్ద శబ్దం వచ్చింది. దాంతో తొందరపడిపోయి అమ్మో ఏంటైపోతుందో ఏమో చెప్పి కంగారు పడిపోయారు. తొందరపాటు. కొన్ని స్థలాల్లో ఫ్యాన్ పడిపోతుంది, నట్లు లూజ్ అయిపోయి పడిపోతుంది. అమ్మో మీద పడిపోను, తల దెబ్బ తగిలేసును అంటారు. ఎక్కడా కూడా ఫ్యాన్లు పడిపోయి దెబ్బ, ఆ ఫ్యాన్ పడిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మూల పడిపోతుంది, కానీ ఎవరి మీద పడతాం. తొందరపడతాం, భయపడిపోతాం. ప్రాణమా నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు తొందరపడక్కర్లేదు, మరీ తొందరపడుతుంది. జకరియా తొందరపడుతున్నాడు, కానీ ఏమీ అక్కడ బాధ అవ్వలేదు, ఏం కష్టం అవ్వలేదు. నీ కొడుకు పుడతాడు అని చెప్పి జకరియాతో చెప్తే కొడుకు పుట్టాడు. దయాప్రాప్తిరాలా నీకు శుభం అని చెప్పినప్పుడు ఆమెకు శుభం కలిగింది. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనం తొందరపడకూడదు. తొందరపడి మనం ఏమీ చేయలేం, బాధపడి మనం ఏమీ చేయలేం. ప్రాణం తొందరపడినా దేవుడు తొందరపడ్డు, పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నిన్ను ఆదుకుంటాను. నీతో దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొనివాడును నేనే. చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాము. నలభై 41వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఆయన దక్షిణహస్తముతో మనల్ని ఆదుకుంటాడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, కనికరించే దేవుడు. దేవుడు అంటే నిన్ను ఎవరో ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయేవాడు కాదు. నీ కష్టాలు ఏవో నువ్వు పడు, నీ బాధలు ఏవో నువ్వు పడు. దారిలో మోటార్ సైకిల్ వెళ్ళిపోతుంది, ఆగిపోయింది, ఇంజిన్ ఆగిపోయిందా, పెట్రోల్ లేక ఆగిపోయిందా, ఏమైంది? ఎవరినైనా ఆపాడు అనుకోండి, ఏమిటి ఏమో తెలియట్లేదు, ఎవరో వస్తారు చూస్తారు, పెట్రోల్ లేదు ఇందులో, నీ బాధలు ఏవో నువ్వు పడు అని వెళ్ళిపోతారు.
ఆ బండి తోసుకోని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే బళ్ళల్లో నుండి పెట్రోల్ తీసి వేయడానికి ఈ రోజుల్లో బళ్ళకి పెట్రోల్ తీయడానికి అవకాశం లేదు. పోనీ మోటార్ సైకిల్లో నుండి అక్కడ కార్పొరేటర్ దగ్గర నుండి వైర్ తీసి ఆ పెట్రోల్ ట్యాంక్ నుండి వచ్చే వైర్ తీస్తుంది. దేంట్లో నుండి తీసుకొచ్చి ఎందులో పోతాడు? ఆ బండి అక్కడ ఉంటుంది, ఈ బండి ఎక్కడ ఉంటుంది, ఇందులో నుంచి అక్కడ గ్లాసో సీసో ఏదో తేవాలి. ఎక్కడ దొరుకుతుంది గ్లాసో సీసో? పోయడానికి అవ్వదు. నువ్వు బాధలు ఇవ్వకూడదు. దేవుడు అంటున్నాడు, నీతే నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటాను, నువ్వు బాధలు ఏం పడక్కర్లేదు, నేను పడతాను నీ కొరకైనటువంటి బాధలన్నీ కూడా. నువ్వు నా బిడ్డవి, నా కుమారుడివి, నా కుమార్తె, నిన్ను ఆదుకుంటాను. కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టను. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా కష్టకాలం దుఃఖ సమయం. కష్టాలు వస్తాయి, దుఃఖం వస్తుంది. ఏం చేయగలం మనం? నీ వల్ల ఏం కాదు, నువ్వేమీ చేయలేవు, ఏడుచుకుంటూ కూర్చోవడం తప్ప. ప్రార్థన చెయ్యి, దేవునికి స్తోత్రం చెప్పు, దేవుని స్తుతించు, భాషలతో మాట్లాడు, దేవుని కనపరచు. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ప్రభువు నీకు సహాయం చేస్తాడు, ప్రభువు నిన్ను ఆదుకుంటాడు. ప్రభువుని యొక్క దక్షిణాస్తాన్ని పట్టుకొని, నీ యొక్క చేతిని పట్టుకొని ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. అందుకని నీవేమీ తొందరపడనక్కరలేదు. ఒక మనిషి అంటున్నాడు, ఏమంటున్నాడు? 116వ కీర్తనలో 11వ వచనంలో ఇలాగ అంటున్నాడు ఒక అతను. ఎవరో తొందరపడిన వాడినై, నేను తొందరపడిన వాడినై, ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు, ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు అనుకుంటున్నాడు. తొందరపడ్డాడు, ఎవడో నమ్మకమైన వాడు కాడు అనుకుంటున్నాడు. తొందరపడ్డా అనుకుంటున్నాను కానీ అది నిజం కాదు. తొందరపడిన వాడనై ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. ఎవడో నమ్మకపోతే మరి ఇంకెవరు? ఎవరు నమ్ముతాం మనం? పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి 2 కార్డులు 2 కవర్లు ఇవ్వండి అని ఇస్తే, వీటికి ముందు డబ్బులు ఇచ్చేస్తే కార్డులు కవర్లు ఇవ్వడేమో, నాకు డబ్బులు ఇవ్వలేదని అంటాడేమో అని మానేస్తామా? కవర్లో కార్డులు ఇవ్వమని చెప్పేసేసి అంటే నువ్వు డబ్బులు ఇవ్వకుండా అతను ఇస్తాడా? నువ్వు డబ్బులు ఇవ్వు, అతను కార్డులు ఇవ్వడు. అనుమానం, నమ్మకం లేదు. అందుకని చెప్పి ఇలా కాదని చెప్పి మన్నాటి ఫారంలోనూ డబ్బులు నింపేసి మన్నాటి ఫారం అదిని పోస్ట్ బాక్స్లో వేసేస్తే వెళ్తుందా? ఇదేదో ఉత్తరాలు వేసేసినట్లుగా మన్నాటి ఫారం డబ్బులు పోస్ట్ బాక్స్లో వేసేస్తే ఆ ఊరు వెళ్ళిపోతుందా? మనం ఏ ఊరికి వెళ్ళాలనుకున్న ఆ ఊరికి నమ్మకం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తొందరపడిన వాడనే ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. మనం ఎవరినైనా నమ్మకపోతే ఎలాగా? నమ్మాలి. ఎవడో నమ్మదగిన వాడు కాడు అని అనుకోవడం, అందరినీ నమ్మాలి. ప్రేమ ఏమవుతుందమ్మా చూడండి, కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో అక్కడ ప్రేమను గురించినటువంటి 2 మాటలు మనకు కనిపిస్తాయి. చదువుదామా? ప్రేమ ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపము, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనముగా
విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును. దేవునికి స్తోత్రం. అందరినీ నమ్ముతుంది, అన్నిటినీ నమ్ముతుంది ప్రేమ. ప్రేమ లేనటువంటి వాడు ఎవరిని నమ్మడు, దేన్ని నమ్మడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ నమ్మకమైనటువంటిది. అందరినీ మనం నమ్మి అందరినీ మనం ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు. ప్రభువు మనల్ని ప్రేమించారు. మనం దేవుని ప్రేమించమని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదట మనల్ని ప్రేమించి మనల్ని రక్షించకపోతే మనం ఏమైపోయి ఉండేవారమో కదా. మనం అందరం రక్షణ పొంది ఉండేవారమా? ప్రభు సువార్త మీ దగ్గరికి రాకపోతే, ప్రభు మాటలు మీకు ఎవరో అందించకపోతే, ప్రభు దేని ద్వారానో ఎలాగో మీతో మాట్లాడకపోతే మీరు నమ్ముండేవారా? మనం ప్రభు బిడ్డలు అయ్యి ఉండేవారమా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. కాబట్టి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అని అనుకున్నాను అంటున్నాడు, కానీ తర్వాత తెలుసుకున్నాడు నేను తొందరపడ్డాను అనుకో. కాబట్టి తొందరపాటు. రెండవది వేగిరపాటు. మొదటిది ఏంటి? తొందరపాటు. రెండవది వేగిరపాటు. మూడవది సిద్ధపాటు. నాలుగవది పొరపాటు. ఐదవది దిద్దుపాటు. చెప్పండి. తొందరపాటు, వేగిరపాటు, సిద్ధపాటు, పొరపాటు, దిద్దుపాటు. 5 పాటలు మనం పడాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేగిరపాటు. లూకాసు వార్త 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాము. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. త్వరగా వెళ్ళి, వేగరమే వెళ్ళి శిశువును చూద్దాం. దేవుడు మనకి సంగతులు తెలియజేశాడు కదా, మనం వెళ్దాం అని వేగిరపడి, తొందరపడి, త్వరగా వెళ్ళి శిశువును, పొత్తుగుడ్డలతో పట్టుకొని ఉన్నటువంటి ఆ యొక్క శిశువును, ఆ యొక్క పశువుల పాకను, ఆ తల్లిని, వాళ్ళని అందరినీ చూసి వారు సంతోషించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వేగిరపాటు, త్వరగా వెళ్దాం. ప్రభు మనకి ఇవన్నీ చూపించాడు కదా, అందుకని మనం వెళ్దాం అని వాళ్ళు మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమ రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి వేగిరముగా వెళ్ళి వేగిరపడ్డారు వెళ్ళడానికి. త్వరగా వెళ్దాం, చూద్దాం, దేవుడు మనకి సంగతులన్నీ తెలియజేశాడు, వెళ్దాం అని చెప్పి త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్లో పండుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. కాబట్టి వారు మహానందంతో ఆ యొక్క బెత్లెహేము వెళ్ళి శిశువును చూచి వేగిరపడి త్వరగా వెళ్ళి ఆ యొక్క శిశువును చూచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వేగిరపడితే దేవుడు నీ కొరకు వేగిరపడతాడు. వాళ్ళు వేగరంగా వెళ్ళి తొందరపడి త్వరగా వెళ్ళి శిశువును చూసి వాళ్ళు సంతోషించారు, మహదానందం పొందారు. దేవుని తాలూకా బిడ్డలకు దేవుడు ఆనందాలు, సంతోషాలను ఇచ్చేటువంటి వాడు. కాబట్టి ఎవరు కూడా ఏ విషయంలోనూ కూడా ఆలస్యం లేకుండా తొందరపడి దేవుని సన్నిధికి
వేగిరపడి రావాలి. ఆదివారం నాడు ఉదయమే ప్రార్థనకు వేగిరపడి రావాలి. తొందరగా లేవాలి. త్వరగా లేచి త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ఈవేళ ఆదాం గారు, లోక, కృపారావు, సత్యనారాయణ గారు వీళ్ళు నలుగురే వచ్చారు మగాళ్ళ. మిగిలిన ఎవరో రాలేదు. వెనకాల సత్యనారాయణ గారును ఎదురున్నటువంటి ఆదాం గారు వచ్చేయచ్చు, కానీ దూరంగా ఉన్నటువంటి కృపారావు పరిధిపేట నుండి ఎలాగ వచ్చాడు. పక్కన ఉన్నటువంటి లోక, ఈ ముసలోళ్ళు, ఈ కాళ్ళు చేయ వంగనోళ్ళు, ఒంట్లో ఓపిక లేని వాళ్ళు ముందు వచ్చేసారు. మిగిలిన ఏమంటారు, నాకు ఒంట్లో బాగలేదు, నాకు నీరసము, నేను నడలేను, రోడ్డు దాటలేను, ఇవన్నీ ఉంటాయి. కానీ వీరు ముందుగా వచ్చారంటే తొందరపడ్డారు, వేగిరపడ్డారు, ప్రార్థనకు రావడానికి సిద్ధపడ్డారు. మనకు సిద్ధపాటు అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కీర్తన గ్రంథంలో 81వ కీర్తనలో 13-14 వచనాల్లో దేవుని తాలూకా బిడ్డలకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో అక్కడ చూస్తాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గం అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కుతారు. నువ్వు వేగరపడి దేవుని కొరకు బయలుదేరితే, నువ్వు దేవుని కొరకు తొందరపడి దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, దేవుని సేవలో నువ్వు ఉపయోగపడితే, దేవుడు నీ కొరకు కూడా నీ యొక్క శత్రువులను, నీ సమస్యలను, నీ బాధలను, అపతంత్రాలను వేగరమే ఆలస్యం చేయకుండా వెంటనే నీ కార్యక్రమాలు జరిగిస్తాడు. నీవు ఇక్కడ ఉంటుండగానే, నువ్వు ఇంటికి వెళ్ళే లోపలే నీ కార్యక్రమాలు ఆయన జరిగించేస్తాడు. నీ సమస్యలను ఆయన తీర్చేస్తాడు. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, సమాధిలో పెట్టేసిన తర్వాత, ఆ వేళ అంతా మరియా, సలోమి, వేరొక మరియా, మగ్దలేని మరి వీళ్ళందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. అన్నీ కొనుక్కున్నారు, రెడీ అయిపోయారు. మన కొరకు ఆ సమాధి దగ్గర ఆ యొక్క రాయిని ఎవరు తొలగిస్తారు అని ఆలోచన చేస్తున్నారు, చింతపడుతున్నారు. మనం తీయలేము, మనం ఆడవాళ్ళమే, మనం తీయలేము. వారు వెళ్ళేటప్పటికే సమాధి దగ్గర రాయా దొర్లించేసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు అనుమాన పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు ఎలాగని. కానీ నీకంటే ఆయన వేగిరపడి నీ వెళ్ళకముందే నీ కార్యక్రమాన్ని ఆయన చేసేసారు. నువ్వు దేనికైతే వెళుతున్నావో ఆ పనిని ఆయన నెరవేర్చేశారు. నువ్వు రాయి తీయకుండానే ఆయనే రాయి తీసేశారు. దేవునికి స్తోత్రం. నీకు ఎన్నో రాళ్ళు ఉంటాయి ఎదురుగా, ఎన్నో అడ్డులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆయన తీసేస్తారు. నువ్వు వెళ్ళకముందే ఆ సమస్యను పరిష్కరించేస్తారు. ఎలాగా, ఏం చేద్దాం అని అనుకుంటావు, చేతిలో డబ్బులు లేవు అని అనుకుంటావు, ఈ సమస్య ఎలా తీరుతుంది అని అనుకుంటావు, ఈ భోజనాలు ఎలా పెట్టాలా, ఈ పండుగ ఎలా చేయాలి. దేవుడే చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. అబ్రహాము కొడుకుని బలియడానికి తీసుకొని వెళ్ళిపోతుంటుంటే కొడుకు అంటున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రె పెళ్ళేది అంటున్నాడు. అబ్రహాం ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. పెళ్ళికి డబ్బులు ఖర్చు పెట్టుకొని మూట కట్టుకొని ఉండాలి రెడీగాను. ఇప్పుడు డబ్బులు పూర్వం 2000 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉండి ఇప్పుడు 500 రూపాయల నోట్లే వచ్చి 500 రూపాయలు ఎడితే 2000 రూపాయల నోటు అవుతుంది. ఇప్పుడు అలా కాదు కదా. నువ్వు ఎన్ని నోట్లు పట్టుకొని వెళ్తే, నువ్వు ఎన్ని పట్టుకొని వెళితే అవుతుంది. డబ్బు పట్టుకోవాలి, ఇప్పుడు డబ్బులు పట్టుకోవాలి, ఇప్పుడు నోట్లు పట్టుకోవాలి. దేవుడే చూసుకుంటాడు.
నీ పని దేవుడే చేస్తాడు. నీకంటే ఆయనకి ఎక్కువ ఆలోచన ఉంది. మనకున్నటువంటి ఆలోచన కొంచెమే, ఆలోచన నీకు అందదు, కానీ దేవునికి నీ గురించి చాలా ఆలోచన ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చేయలేనటువంటి ఆలోచన ఆయన చేస్తాడు. నీ ద్వారా ఆయన చేయవలసి ఉంటుంది, ఆయన చేయించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవది దానియేలు 6:19. రాజు వేగిరమే లేచి దానియేలుని సింహబోన్లో వేసేశారు, రాయి వేసేశారు, సీలు వేసేశారు, బిగించారు. రాజు నిద్ర పట్టడం లేదు. ఆ రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదు. రాజు వేగిరమే లేచి దగ్గరికి త్వరపడిపోయాను. జీవం గల దేవుని సేవకుడు అని దానియేలు, నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించాడా? తెల్లవారేటప్పటికి లేచిపోయాడు రాజు, బయలుదేరిపోయాడు, సింహాల గుహ దగ్గరకు వచ్చేసాడు. అతనికంటే ముందు దేవుడు ఆ సింహాల నోరు మూయించి సింహాలనేవి హాని చేయనవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నీ కొరకు తగినటువంటి ఆలోచన చేస్తున్నాడు. నీకంటే ముందుగానే ఆయన చేస్తున్నాడు. మన గురించి ఆయనకున్నటువంటి తలంపులు చాలా విస్తారంగా ఉన్నాయి. మనం లెక్క పెట్టుకోవాలంటే ఆ తలంపులు మనకు చాలవు. వాటిని మనం గ్రహించలేము, వాటిని మనము ఆలోచన చేయలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసేటువంటి ఆలోచన నీ ఆలోచన కంటే గొప్పది, నీ తలంపుల కంటే ఆయన గొప్పవి. కాబట్టి నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. మీ గురించి నేను చాలా ఆలోచన చేస్తున్నాను, మీ గురించి నేను చేసేటువంటి ఆలోచన చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రభువు నువ్వు తొందరపడకముందే, నువ్వు ఆలోచన చేయకముందే నీ అక్కర్లేమిటో తెలుసు. అడగకముందే అక్కరల హల్లెలూయా. నీవు అడగకముందే ప్రభువా నాకు ఇది అవసరం. చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళకి బుక్స్ కావాలి, ఫీజు కట్టాలి, పలకలు కొనాలి, పుస్తకాలు కొనాలి, స్కూల్కి బ్యాగ్ కొనాలి. ఇవన్నీ వాళ్ళకి తెలుసా? అడుగుతారా? చెప్తారా? నా స్కూల్ బ్యాగ్ కొను, నాకు పలక కొను. ఏం కావాలో నువ్వు వెళ్ళి కొని తెస్తావు. తల్లిదండ్రులకి ఆ పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి ఆలోచన. నాకు పెళ్లి చెయ్యి, నాకు పెళ్లి చెయ్యి అంటారా? పిల్లోడికి పెళ్లి చేయాలా, పిల్లకి పెళ్లి చేయాలని వాళ్ళ ఆలోచన కలిగి ఎక్కడ పిల్లోడు ఉంటాడు, ఎక్కడ పిల్ల ఉంటుంది ఆలోచన చేస్తారు. దేవునికి స్తోత్రం. 40వ కీర్తనలో అక్కడ ఒక మాట మనం చూద్దాం. 5వ వచనం, 40వ కీర్తన 5వ వచనం. లెక్కకు మించి ఉన్నవి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నావు. లెక్కకు మించి ఉన్నవి. దేవునికి స్తోత్రం. నీకున్న తలంపులు వేరు. పిల్లకి ముక్కులు కుట్టించాలా, చెవులు కుట్టించాలా, నీ తలంపు అది. కానీ ఇప్పుడేంటి, చెవుల చుట్టూ కుట్టించేసుకోవాలా, ఇంకా తలంపులు. మొక్కరోళ్ళకి అయితే ఈ పెదవి దగ్గర కుట్టించుకొని ఇక్కడ పెట్టుకోవాలి, ఈ చెవులకు కూడా పెట్టుకోవాలి. మగవాళ్ళు కూడా ఆశపడదు. మనకు పెళ్లి చేశారు,
ఆ పెళ్లి కూతురు తండ్రి కూడా చెవులకి కుట్టించుకొని రింగులు పెట్టుకున్నాడు. డబ్బులు ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియట్లేదు, అందుకని ఏదో చేద్దాం అనుకో. నీకున్న తలంపుల కంటే ఆయనకున్నటువంటి తలంపులు చాలా ఎక్కువ. కాబట్టి రాజు వేగిరమే లేచి, ఒక దైవ సేవకుడు కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగులేదు, చచ్చిపోతాడు, సింహాలు తినేస్తాయి అనే బాధతో రాత్రి నాట్యాలు జరగనివ్వలేదు. రాత్రి ఉపవాసం ఉన్నాడు, ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి రాజు? ఎవరి రాజు? ఎస్తేరు కొడుకు. చిన్నప్పటి నుండి ఎస్తేరు పెంచినటువంటి ఆ అనుభవం, మా ప్రార్థనా జీవితము దానియేలుతోటి ప్రార్థనలో పెరిగి, దానియేలుతో కలిసి తన కష్టసుఖాలన్నీ పంచుకుంటూ, ఈవేళ ఆ దానియేలుకి ప్రార్థన చేయొద్దని ఊరందరూ అంటే, ఈ 120 మంది మిగిలినటువంటి వారందరూ కూడా అతనికి పోటీగా మాట్లాడుతుంటే, రాజు సాయంకాలం వరకు దానియేలు తప్పించడానికి చూశాడు, కానీ అవకాశం లేదు. దేవుడే నిన్ను తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడు. తెల్లవారే లేచాడు, దానియేలు దగ్గరికి వచ్చాడు. దేవునికి ఉన్నటువంటి ఆలోచన నీ గురించి, ఆయనకున్న తలంపులు నీ గురించి చాలా విస్తారం. నీవు అనుకుంటున్నావేమో, నాకు బలం చాలదు, నాకు డబ్బు చాలదు, నాకు ధైర్యం చాలదు, నాకు శక్తి లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు ఒంట్లో బాగులేదు. ఇవేం అనుకోకు, దేవుడే నీ గురించి చూసుకుంటాడు. అబ్రహాం ఏమన్నాడు? యెహోవా పర్వతం మీద చూసుకొనును. దేవుడు పర్వతం ఎక్కాక అక్కడ చూస్తాడు, ఇక్కడ కాదు. గొర్రెపిల్ల ఇక్కడి నుంచి నువ్వు పట్టుకెళ్ళక్కర్లేదు. ఒక గొర్రెను కొని మన సొంత నుండి తీసుకెళ్తే అది నడదు. ముందు నుంచి ఒకటి లాగాలి, వెనకాల నుంచి ఒకటి కొట్టాలి. ఎంత బాధపడాలా? అబ్రహాంతో ఉన్న పనివారు ఇస్సాకును. ఆ పనేం అక్కర్ లేకుండా దేవుడు అక్కడ రెడీగా ఏర్పాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. ఆ ముండ్ల పొదలో, ఆ డొంకలో గొర్రె పొట్టేలను ఏర్పాటు చేశాడు. ఇస్సాకు అంటున్నాడు, గొర్రె పిల్ల ఏది? ఇస్సాకు ఏమడిగాడమ్మా? గొర్రె పిల్ల. దేవుడు ఏమి ఏర్పాటు చేశాడు? పొట్టేలను ఏర్పాటు చేశాడు. గొర్రె పిల్ల అక్కడ వాళ్ళందరూ కలిపి కాల్చుకొని తినేయడానికి సరిపోదు, కానీ పొట్టేలను ఏర్పాటు చేశాడు. ఇలాంటి ఎన్ని గొర్రె పిల్లలైతే ఒక పొట్టేలు అవుతుంది? దేవుని ఆలోచన చూసారా? ఏం చేస్తాడో, అసలు తీసుకెళ్తాడా లేదా, కొడుకుని బలిస్తాడా లేదా చూద్దామని దేవుడు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. అక్కడి వరకు వెళ్ళాడు. ఏదైనా ఒక పశువుని దేవునికి బలిగా ఇవ్వాలంటే దాన్ని వధించాలి, ముక్కలు చేయాలి, ఆ యొక్క బలిపేట మీద పేర్చాలి, ఆ కట్టెల మీద పేర్చిన తర్వాత దానికి నిప్పు పెట్టి కాల్చాలి. అలాగైతే ఇస్సాకుని ముక్కలు చేసేసి దాని మీద దహన బలిపేట మీద పేర్చి అప్పుడు అగ్గంటించాలి. ఇస్సాకుని బంధించేసేసి అదొక్క దహన బలిపేట మీద పెట్టేశాడు. కత్తెత్తాడు, నరికేనాకి చెయ్యెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామా. అక్కడ ఏమని రాసింది? అబ్రహామా. కానీ దేవుడు అలాగే అబ్రహామా. అలాగే వెళ్ళిపోతుంటుంటే ఈ అమ్మ భారతమ్మ అంటే ఏటి అయ్యగారు? భారతమ్మ గమకి నాకు ఏటండి అయ్యగారు? అమ్మా పావు అక్కడ ఉంది. భారతమ్మ అంటే ఏం తొందరపడదు. భారతం ఏంటండి పావు అక్కడ? అమ్మో అలాగనా? దేవుడు అబ్రహామా కంగారు పడిపోయాడు. నిజంగా నరికేస్తాడు కాబోలు, ఇసాక నరికేస్తాడు కాబోలు. అమ్మ బాబోయ్, రాగరా నాయన, వద్దు ఉండు, నిన్ను పరీక్షించడానికి
నువ్వు ఇస్తావా లేదో, దేవునికి భయపడతావా లేదో అనేటువంటి విషయంతో ఇది నీకు చిన్న టెస్ట్ అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆగిపోయాడు అబ్రహాం. ఎందుకు నీవు దేవునికి భయపడువాడవని నాకు తెలుసు. మనం దేవునికి ఎంత భయపడిపోతున్నాము, దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉన్నాము, దైవజనుల ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాము, దేవుడు అంటే ఎంత ప్రేమ మనకి. ఇది పరీక్ష కొరకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు అక్కడ? తొందరపాటు తర్వాత వేగిరపాటు. అందులో ఎన్ని చదివాము? 3 చదువు. 4వది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. వెనుకున్నటువంటి మర్చిపోయి ముందున్నటువంటి మనం చేయవలసినటువంటి పనులు, మనం నెరవేర్చవలసిన పనులు, మన తాలూకా కర్తవ్యం ఏంటో దాని గురించి నువ్వు వేగిరపడాలి. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందున్నటువంటి దేవుని ఉన్నతమైనటువంటి బహుమానం కొరకు నేను పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పరిగెట్టుట, దేవుని కొరకు అయినటువంటి ఆతృత, దేవుని కొరకు అయినటువంటి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుతున్నాను. మన ఎదుట ఉన్నటువంటి కార్యక్రమం కొరకు, మన ఎదుట ఉన్నటువంటి పనుల విషయంలో, మన ఎదుట ఉన్నటువంటి సమస్యలను గురించి మనం వేగిరపడాలి. ఈ విషయంలో దేవుని తాలూకు చిత్తం ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి, ప్రభువా నేనేం చెయ్యాలి, నన్ను ఏం చేయమంటారు? సిద్ధపాటు. తొందరపాటు అయ్యింది, వేగిరపాటు అయింది, సిద్ధపాటు. ఆదికాండం 18:7. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం ఇంటికి వెళ్ళారు ఎండవేళ, బెట్ట మధ్యాహ్నం. అయ్యా మా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం తెస్తాను, తినండి, విశ్రాంతి తీసుకోండి, ఇందుకోసమే కదా వచ్చారు అంటున్నాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి, గొర్రెల కాపరులు ప్రభు మనకి సంగతి తెలియజేయించారు కాబట్టి మనం వెళదాం అనే సిద్ధపాటు. గొర్రెల కాపరులు సిద్ధపాటు. బెత్లెహేము వరకు వెళదాం. గొర్రెలను ఏం చేస్తాం? తోడేళ్ళు తినేస్తాయేమో, సింహాలు తినేస్తాయేమో, సిద్ధపడిపోయారు అంతే. ఏదైనా సరే ప్రభువుని చూద్దాం, పదండి బెత్లెహేము వెళదాం. ఈ రాత్రిలో, ఈ చలిలో ముద్దాడిపేట ప్రార్థనకి వెళ్ళాము. 23వ తారీఖు లింగాలపేటలో పోలీస్ క్వార్టర్స్లో క్రిస్మస్ ఉంటుంది, మీరు రావాలి అంటే, చల్లు అటు నుంచి వచ్చి మళ్ళీ ఆ చల్లు ఇటు నుంచి అంత దూరం వెళ్ళాలంటే అయ్యా మేము రాలేమండి, ఈ చల్లో మేము రాలేమండి. క్రిస్మస్ కూడా ఇక్కడే పెట్టేయండి, చర్చ్ కట్టాం కాబట్టి, న్యూ ఇయర్కి వస్తాం. సిద్ధపాటు. గొల్లలు తమ తాలూకు మందలను పొలంలో విడిచిపెట్టి యేసుప్రభుని చూడడానికి సిద్ధపడ్డారు. ఎంత చలి అయినా, ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా వారు సిద్ధపడ్డారు. వారు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మన యొక్క జీవితాల్లో కష్టాలకి, నష్టాలకి, బాధలకి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.
ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు సిద్ధపడితే అవి నిన్నేమీ చేయలేవు. నువ్వు వాటిని జయిస్తావు. ప్రభువు సహాయం చేస్తారు జయించడానికి. మన బలహీనత ఆయనకు తెలుసు, మన సమస్య ఆయనకు తెలుసు, నీ ఆరోగ్య పరిస్థితులు ఆయనకు తెలుసు, నీ తాలూకు ఆర్థిక పరిస్థితులు ఆయనకు తెలుసు. నువ్వు తొందరపడుతున్నావు. కానీ మార్తా నువ్వు అనేక పనుల వల్ల తొందరపడుతున్నావు. అవసరమైనది ఒక్కటే. అవతల కారం నూరేస్తుంది, అవతల మసాలా నూరేస్తుంది, అవతల పప్పు రుబ్బేస్తుంది, యశ్ప్రభు వచ్చారని గారెలు వండేస్తుంది, కోడి మాంసం వండేస్తుంది, సేమియా చేసేస్తుంది. అవతల కర్రలు కాలడం లేదు, పొగ వచ్చేస్తున్నాయి. ఒక పక్కన కళ్ళు తుడుచుకుంటుంది, ఒక పక్క ముక్కు తుడుచుకుంటుంది. ఈ కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఆ చేతితోటే పప్పు రుబ్బేస్తుంది. మరి ఏం చేస్తుంది? అక్కడ గొడ్డంత రుమాళ్ళు ఉన్నాయి ఏలకలాగా, లేకపోతే చీరతో తుడుచుకుంటుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గారెలు వండేస్తుంది, పప్పు రుబ్బేస్తుంది, మసాలా నూరేస్తుంది, కారం నూరేస్తుంది. ఇప్పుడు కారాలు మిల్లులు ఉన్నాయా? దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కారం నూరేస్తారు అంతే. అదే మసాలా ఆ రోజుల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వెళ్ళి వీడియో తీస్తే ఎలాగుంటుంది? ముఖం అంతా మసి, ఈ పొగ, ఈ యొక్క ఏంటిది అది, ఏది ఎగురుతుంది, కాలిన తర్వాత బూడిది, ముఖం అంతా బూడిది, ముక్కు కారిపోతుంది, కళ్ళకి నీరు వచ్చేస్తుంది. అలా చూస్తూ వండింది తినగలమా? మసాలా దోశ అంటే రైట్ అని కొట్టేస్తాడు. ఇక్కడ గంట హోటల్లోకి వెళ్ళి వెనకాల చీపురు కట్టతో వేస్తాడు. మసాలా దోశ ఆ పెనం మీద ఏం తెస్తాడు? పెద్ద చీపురు కట్ట ఉంటుంది, ఇలా కొట్టాడు, ఇలా నీళ్ళు కొడతాడు, పుష్ అంటుంది, చెయ్యమంటుంది, ఇలా తుడిచేస్తాడు. ఒకసారి నూనెలో వేసి ఒకసారి ముంచేస్తాడు, దోశ వేసేస్తాడు. నీకు అదంతా తెలదు, నువ్వు తినేస్తావు. ఇక్కడ దేవునికి స్తోత్రం. సిద్ధపాటు, తొందరపాటు. దేవుని పిల్లలు అయినటువంటి మనం వెళ్ళాలి అని సిద్ధపడితే ఏమైనా ఆగవు. సాలూరు కవతల మామిడిపల్లి అని ఉంది, అక్కడికి 6 మైళ్ళు. అక్కడ గడ్డ ఉంది, ఇక్కడి నుంచి ఆ రోడ్డుకు ఉంటుంది. దాని అవతల ఇంకొక 5-6 మైళ్ళు మరొక ఊరు ఉంది. అక్కడక హాస్టల్ ఉంది, WME తాలూకా హాస్టల్. సాలూరులో బయలుదేరాను. తేట్లోనూ అక్కడ బస్సులు గీసులు ఏటి లేవు, సైకిల్ మీద బయలుదేరాను. సైకిల్ మీద బయలుదేరేటట్టు వర్షం. ఆ వర్షంలో సైకిల్ తొక్కుడు తడిసిపోయి వెళ్ళాను. అక్కడి నుంచి ఏరు ఫుల్గా పారుతుంది గడ్డ. సైకిల్ భుజం మీద వేసుకున్నాను. వెనకాల బ్యాగు, కెమెరా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అందులో పెట్టుకొని ఏరు దాటుతుంటుంటే ఒకదారి గొయ్యి వచ్చింది. ఇంత లోతులోకి పడిపోయాను, అలా దిగిపోయాను. ఆ స్పీడ్లో కొట్టుకొని పోతుంది కదా, సైకిల్ మీద బరువు ఉంది కాబట్టి, ఆ బరువు కాస్తుంది కాబట్టి తేలిపోలేదు నేను. కాబట్టి మళ్ళీ వెళ్ళేటట్టు ఇంత పెద్ద దెబ్బ తగిలింది. మళ్ళీ గట్టెక్కి అప్పుడు నడుంలోకి వచ్చింది. మెల్లిగా దాటేసాను, ఏరు దాటేశాను. అక్కడి నుంచి మళ్ళీ సైకిల్ తొక్కొని అక్కడ మిర్తిగుడ్డు వలస అనే ఊరు, అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ గడ్డ తగేసి పారుతుంది. అవతల నుంచి వాళ్ళు చూస్తున్నారు, నేను వస్తానని కనిపెట్టుకొని ఉన్నారు అవతల, నేను యువతల ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము తాడు తెస్తాము, తాడు వేస్తాము, తాడు పట్టుకోండి, తాడు పట్టుకొని వద్దురుగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు తాడు వేయకుండానే ఇదేసి వెళ్ళిపోయాను. గడ్డ చాలా ప్రవాహం, స్పీడ్గా ఉంటుంది, ఇలాగ వెళ్ళి ఇలా తిరుగుతుంది. అక్కడ కొట్టుకుపోతారు, చాలామంది చచ్చిపోయారట. వెళ్ళిన తర్వాత చెప్పారు అలాగని. దేవునికి స్తోత్రం. ఇదేసి అవతలకి వెళ్ళిపోయాను. రాత్రి పడుకున్నాను.
తెల్లా లేచాను, కెమెరా తీశాను పిల్లల ఫోటోలు తీయడానికి. దేనికి దానికి ఊడిపోయి ఉన్నాయి. ఈ సైకిల్ మీద వెళ్ళాను కదా, సైకిల్ కుదుపులకి కెమెరాలో ఉన్న లెన్స్ నట్లు గిట్లు అన్నీ ఊడిపోయి అంతా దేనికి పనికి రాకుండా అయిపోయింది. అది పట్టుకొని విశాఖపట్నం వెళ్ళాను బాగు చేయించడానికి. ఇన్ని సమస్యలు ఉంటాయి ప్రయాణం అంటే. ఒక దగ్గరికి వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళిపోయాను, గడ్డలో పడిపోయాను, ఏట్లో పడిపోయాను, అన్నిట్లో ఈదేశాను, వెళ్ళిపోయాను అవతలకి. ఏది మనకు అడ్డు ఉండకూడదు. దేవుని పేరు పెట్టుకొని మనం వెళ్తుంటుంటే ఏది మనను ఆటంకపరచలేదు, పరచదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. మన ఎదుటిన్నటువంటి కార్యక్రమం కొరకు, రేపు వస్తున్నటువంటి క్రిస్మస్ కొరకు, 31 రాత్రి వాచ్ లైట్ సర్వీస్ కొరకు, జనవరి 1 కొత్త సంవత్సరం కొరకు మనం వేగిరపడాలి, తొందరపడాలి, సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధపాటు. గొర్రె కాపరులు సిద్ధపడ్డారు, వెళ్ళారు, చూశారు, సంతోషంతో తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయము 31వ వచనం. లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలను స్థలమును నేను సిద్ధం చేశాను. ఒంటెలకు స్థలాలు, ఇల్లు, మీరు ఉండడానికి నివాసము, మీకు కావలసిన ఆహారము నేను సిద్ధం చేశాను. సిద్ధపాటు. ఎప్పుడైతే ఇస్సాకు భార్యను తేవాలని చెప్పి ఎలియాజర్ని అబ్రహాం పంపించాడో, ఎలియాజర్ కొరకు లాబాను అన్నీ సిద్ధం చేశాడు. వారు ఉండడానికి నివాసం, వారు తినడానికి ఆహారం, వాళ్ళ ఒంటిలకు కావలసినటువంటి మేత నేను సిద్ధం చేశాను. నీ కొరకు సిద్ధపాటు. 10 ఒంటెలు, 10 ఒంటెల మీద 10 మంది, ఒంటెలతోటి వాటిని నడిపించడానికి 10 మంది. ఎలియాజరు ఇతనితో ఉన్నటువంటి మనుషులు, వీళ్ళందరూ తినడానికి, వీళ్ళు ఉండడానికి సిద్ధపాటు నేను సిద్ధం చేశాను. ఆ ఊరు ఎలాగుంటుందో తెలియదు, అది ఎంత దూరమో తెలియదు. ఏమీ తెలియకుండానే బయలుదేరాడు. కానీ దేవుడు అతనికి అన్నీ సిద్ధం చేశాడు. నేను సిద్ధం చేశాను. దేవుడు మన కొరకు సిద్ధం చేసేవాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం, 3వ సిద్ధపాటు. మత్తయి 25:10. వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చాటింపేశారు. సిద్ధపడేవారందరూ లోపలికి వెళ్ళిపోయారు. మిగిలిన బయట ఉండిపోయారు. వాళ్ళకి సిద్ధులలో నూనె లేదు, అయిపోతుంది. నేను అంటాను, పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు సిద్ధులు ఉన్నాయి, నూనె ఉంది. లేటుగా వస్తాడేమో, చాలదేమో అనుకోని చెప్పి కొనుక్కోవడానికి వెళ్ళారు. ఇంతలో వచ్చేసారు. వీళ్ళు వెళ్ళకపోతే ప్రభు వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోదు. సిద్ధులు ఉన్నాయి, నూనె ఉంది, అప్పటి వరకు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చాలదేమో అనుమానం, ఈ డబ్బులు చాలవేమో. మనం పిల్లలకి డ్రెస్ కొంటాం, చాలదేమో, చాలకపోతే మారుతాంలేండి అంటాడు కొట్టాడు. ఏం చేశాడు కొడుకు? క్రిస్మస్ రోజుని
ఏమా క్రిస్మస్ రోజున పండుగ బట్టలు పొడుగైపోయి అన్నయ్య ఏమో మూడ్ ఆఫ్ అయ్యి ఏం చేశాడు, బట్టలు మళ్ళీ సైజ్ చేయించుకోవడం ముందే చూసుకోవాలి కదా. ఆ రాత్రికి వెళ్తే ఆ టైలర్ ఇచ్చిన బట్టలు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసి డెకరేషన్కి సిద్ధపడిపోతే బట్టలు చూసుకోలేదు. రాత్రి కొలుసుకొని వేసుకొని చూసుకుంటే బాగుంది. కానీ ఏం చేశాడు, బట్టలు అక్కడ పెట్టేశాడు, పర్వాలేదులే అనుకున్నాడు. డెకరేషన్, బెలూన్లు డెకరేషను, తాలూకు కాగితాలు డెకరేషన్ దీంట్లో పడిపోయాడు. పడుకొని లేవలేదు, లేట్ అయిపోయాడు, చర్చికి టైం అయిపోతుంది. తీరా బట్టలు చూసుకుంటే పొడుగైపోయి. ఎప్పుడైతే బట్టలు పొడుగైపోయా పిల్లోడికి మూడ్ ఆఫ్ అయిపోయిందట. మూడ్ లేదు ఇక చర్చికి వెళ్ళడానికి. బట్టలు లేవు, ఏం చేస్తాం, పాత బట్టలు ఏమి వేసుకొని వెళ్తాం. సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు. అనుమానం, నూనె చాలదేమో అని. మనం సిద్ధపడాలి, దేవుని సన్నిధికి సిద్ధపడాలి. ప్రార్థనకు వచ్చిన తర్వాత కానుక చూస్తారు, బైబిల్లో చూస్తారు, కనబడదు. ఎక్కడ పెడతారు డబ్బులు? బైబిల్లో పెడతారు, కనబడదు. ఎక్కడైతే నాకు కనబడదు, మాయదారి ఇంటికి వెళ్ళి కనబడుతుంది. ఎక్కడేమన్నాయి, కనబడలేదు. కవర్ ఎట్టాను, అయ్యగారి కొరకు కవర్ ఎట్టాను, ఈ కవర్ ఎట్టాను 10 సార్లు అంటా కవర్ కవర్ కనబడదు. ముందే సిద్ధపడాలి, అన్నీ కనబడేలాగ పెట్టుకోవాలి, చక్కగా సిద్ధపడాలి. ఏది పెన్ ఇక్కడే ఉండాలి. పెన్నేది రాసుకోవడానికి పెన్నేది, మంచి వాక్యం చెబుతున్నారు రాసుకుందాం పెన్నేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెన్ను, పాటల పుస్తకము, కానుకల కవరు రెడీ చేసుకోవాలి. రేపు 31 రాత్రి ప్రార్థనలో తీసుకుందాం అనుకుంటారు, మర్చిపోతారు. 1వ తారీఖు కానుక కవర్ అంటే కవర్ కనపడదు. డబ్బులు ఎలా పెడతాం, ఎక్కడ పెడతాం? ముందే సిద్ధపడాలి. సిద్ధపడిన వారు ఏం చేశారు, పెళ్లి కొడుకుతో వెళ్ళిపోయారు, మిగిలిన వారు ఉండిపోయారు. కాబట్టి దేవుని పిల్లలు అయినటువంటి మనకి సిద్ధపాటు అవసరం. దేవునికి స్తోత్రం. 4వ సిద్ధపాటు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేకుల నివాసము కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళినటువంటి స్థలం సిద్ధపరిస్తే నేను ఉండే స్థలంలో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నాయి, దాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో మనం ఉండాలని చెప్పి ఆ పరలోక రాజ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నారు. నీకు ఎటువంటి బాత్రూమ్ కావాలి, నీకు ఎటువంటి బెడ్రూమ్ కావాలి, నీకు ఎటువంటి కిచెన్ కావాలి, నీకు ఎటువంటి బాల్కనీ కావాలి, నీవు ఎలా కట్టుకోవాలనుకుంటున్నావు? అపార్ట్మెంట్ కట్టేశారు, దిగిపోయావు, కానీ నీకు నచ్చలేదు. కోర్సులో ఏం చేశారు, నచ్చకపోతే ఆ కిటికీలు కొట్టేశారు, తలుపులు కొట్టేశారు, ఇటు ఎప్పుడు కిటికీ పెట్టారు, అటు ఎప్పుడు తలుపు పెట్టారు, ఆఖరికి ఇది అది కాదని చెప్పేసేసి ఇల్లే మార్చారు, మీద మళ్ళీ టాప్లు వేశారు, ఏటేటో వేసారు, రేకులు వేశారు. సిద్ధపడ్డారు కానీ అది పనికి రాలేదు కొంతమందికి. ఆఖరి క్వార్టరే వదిలేసి వెళ్ళిపోయారు. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగన. ప్రభు మనకు ఒక స్థలం పరలోకం సిద్ధపరుస్తున్నారు. పరలోకంలో మనం ఉండాలని ఆయన మన కొరకు భూలోకానికి వచ్చి నన్ను సిద్ధపరిచి మనం ఉండడానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమెరికాలో ఉన్న ఆయన ఇండియాలో ఉన్నటువంటి డాక్టర్ అమ్మకి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఫోన్ లేదు.
వెళ్ళిపోయి ఏం చేశాడు? కేసు వేశాడు. ఆ కేసుకి వాడు రిప్లై ఇవ్వలేదు, కోర్టుకి వెళ్ళలేదు. కోర్టులో డిగ్రీ అయిపోయింది. కోర్టుకి వెళ్ళకపోతే ఏం చేస్తారు? మనకు ఆపోజిట్గా ఆర్డర్ వేసేస్తారు. వేసేసారు. ఆవిడ దగ్గరికి వచ్చారు. నువ్వు ఇంత డబ్బు ఇవ్వాలి, అంత కట్టాలి, రమ్మనండి, వచ్చి తీసుకోమనండి అన్నది. ఆడు అక్కడ వస్తాడు? ఆడ అడ్రస్ లేదు, ఆడ ఫోన్ నెంబర్ లేదు. ఇప్పుడు డబ్బుల కోసం వస్తాడా? మంచి పని చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మాయ మాటలు చెప్తారు, మోసం మాటలు చెప్తారు. నీకు స్థలం అమ్ముతారు, అవతల స్థలం అమ్ముతారు, ఈడికి ఆడికి అమ్మేసిన తర్వాత నువ్వు కొట్టుకు సావడని చెప్పేసి ఆడు వెళ్ళిపోతాడు. ఈడికి అదే స్థలం అమ్ముతారు, ఆడికి ఇదే స్థలం అమ్ముతారు. రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా అలాగే చేసేస్తారు, డబ్బులు ఇచ్చేది. కొట్టుకు సావడమే. కానీ ప్రభు అలా కాదు, మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, వెళ్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను వస్తాను అన్నటువంటి వాడు వస్తాడు, రాక తప్పడు. ప్రభు రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి, ప్రభు రాజ్యానికి వెళ్ళడానికి ఇతరులను మనం సిద్ధం చేయాలి. యేసు ప్రభు వారు నజరేతులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న కార్పెంటర్ కదా, వడ్రంగ మేస్త్రి. ఊళ్ళోకి వెళ్ళి డబ్బులు తెద్దాం, మా ఆవిడకి ఏదో చేపలు, కుర్రోడికి ఏదో పకోడీ తెద్దామని వెళ్తే డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇస్తానన్న వాళ్ళు లేరు, డబ్బులు లేవు. ఖాళీగా వచ్చాడు. డాడీ నాకు ఏడు తెచ్చావు. యేసు ప్రభువు యోసేపుని అడుగుతున్నారు, ఏం తెచ్చావు? సారీ, ఐ కెనాట్ బ్రింగ్ యూ ఎనీథింగ్. ఏం తేలేకపోయాను, డబ్బులు లేవు, నీకు ఏ పకోడీయో ఏ బిస్కెట్టో తేవాలనుకున్నాను కానీ తేలేకపోయాను, సారీ. నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావా? ఏం తీసుకొని వెళ్తావా? నువ్వు సంపాదించిన ఆత్మలను, నువ్వు రక్షించినటువంటి కుటుంబాలు, ప్రభు ఇదిగో ఈ కుటుంబాన్ని నేను తెచ్చాను, ఇదిగో ఈ సహోదరుని నేను తెచ్చాను, ఇదిగో ఈ యొక్క సోదరుని నేను తెచ్చాను, ఇదిగో ప్రభు నేను సంపాదించిన ఆత్మలు అని చెప్పగలమా? ప్రభు కొరకు ఏం తీసుకువెళ్తావు? నువ్వు ఒట్టి చేతులతో రావద్దు. దేవుని సన్నిధికి ఏం రాకూడదు? ఒట్టి చేతులతో రాకూడదు. ఏదో కాయో పండో బియ్యమో కానుకో ఏదో పట్టుకొని వస్తున్నారు. ప్రభు సన్నిధికి నీవు వెళ్ళేటప్పుడు నువ్వు సంపాదించినా, నీ కుటుంబంలో వాడు అందరూ వస్తున్నారా? నీ పిల్లలు వస్తున్నారా? నీ భర్త వస్తున్నాడా? నీ తల్లిదండ్రులు వస్తున్నారా? నీ మామ వస్తున్నాడా? నీ అల్లుడు వస్తున్నాడా? ఎంతమంది వస్తున్నారు? కొంతమంది అక్కడ బయట ఎక్కడో కూర్చుంటారు, ఏమున్నదో తెలియదు, ఇక్కడ ఏం చెప్తున్నారో తెలియదు. వాళ్ళ గోల ఏదో వాళ్ళది. ప్రార్థనకి వెళ్ళావా లేదా? అంతే, తృప్తి పడిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కొరకు సిద్ధపడదాం, ప్రభు రాజ్యానికి సిద్ధపడదాం, ప్రభు రాజ్యానికి మనుషులను సిద్ధం చేద్దాం. ఆత్మలను మనం సంపాదిద్దాం, దేవుని కొరకు పాటుపడదాం. దేవుని కొరకు చేసినటువంటి పని వ్యర్థం కాదు. ప్రభు కొరకు నువ్వు చేసినటువంటి పని ప్రతి పైసాతో కూడగట్టి వడ్డీతో కూడా ఆయన మనకి ఇస్తారు. నువ్వు దేవుని కొరకు చేసిన పని, దేవుని కొరకు ఇచ్చినటువంటి డబ్బు, దేవుని కొరకు ఇచ్చిన కానుకలు వ్యర్థమైపోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పని తాను చేసుకుంటాడు, నీ పని నువ్వు చేయి. 17వ తారీఖున స్లాబ్ వేసేసాం, 100 అడుగులు పొడుగు, 40 అడుగులు వెడల్పుతోటి. ఇక మళ్ళీ ప్రారంభించాం, డొక్కులు కడుతున్నారు, మళ్ళీ పై పిల్లర్లు లేచిపోతున్నాయి. ఒక్క సహోదరి 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఒక రోజుకు 1 లక్ష, రోజుకు 50,000 తీసుకొచ్చింది. ఒక అబ్బాయి 5 లక్షలు సంతకం కూడా తీసుకోలేదు, మా దగ్గర షూరిటీ కూడా తీసుకోలేదు, అతను ఒక 5 లక్షలు తెచ్చాడు. మా తోట వస్తుంటాడు జీవంతో, నల్లగాతను నాయుడు, అతను 1 లక్ష రూపాయలు తీసి మొత్తం 16 లక్షలతోటి ఇప్పటికి ఆ పని అయ్యింది. పిల్లలు ప్రారంభించి స్లాబ్ వర్క్కి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. 2 సంవత్సరాలు ఆపేసాం పని. పునాదులు వేసాము, గుమ్మం పెట్టాము, ప్రార్థన చేసాము, ప్రవేశించాము, అయిపోయింది నా బర్త్డే రోజు. అప్పటి నుంచి అలాగ ఆగిపోయింది. ప్రయత్నం చేస్తున్నాం, చాలామందిని అడుగుతున్నాం. దేవుడు తన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిడికెళ్ళు విప్పి, మీ గుప్పెళ్ళు విప్పి దేవుని కొరకు మీరు ఎంతో ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. దేవుడు చేసేటువంటిది మన యొక్క దృష్టికి అందదు. మనం దేవునికి చేసింది ఎంత కొంచెం చేస్తే నా కొరకు ఎంత చేసావా ప్రభు, అయితే ఇంకా నేను ఇంకా ఎంతో చేద్దును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాల్గేట్ టూత్పేస్ట్ తెలిసినా వాడుతున్నారా? టూత్ పౌడరు అది వరకు ఉండేది, టూత్ పౌడర్ మానేశారు ఇప్పుడు. ఆ కాల్గేట్ అనేటువంటి వాడు మొట్టమొదట ఆ కంపెనీలో పనివాడు, తర్వాత దానికి యజమాని అయ్యాడు, దశంభాగం వేయడం ప్రారంభించాడు, అతను వర్ధిల్లాడు. తర్వాత ఏం చేశాడు అతను? దశంభాగం దేవుడికి ఇవ్వాల్సింది తాను ఖర్చు పెట్టుకొని తన ఆస్తిలో వచ్చిందంతా కూడా దేవునికి ఖర్చు పెట్టాడు. 10 వంతులు అతను తీసుకు 90 వంతులు దేవుని కొరకు. తన కష్టార్జితంలో 10 వంతులు తను ఉంచుకునేవాడు, 90 వంతులు ప్రభువుకు ఖర్చు పెట్టి ఈవేళ వెల్ నోటెడ్ పర్సన్ అయిపోయింది. ప్రపంచం అంతా కూడా కాల్గేట్. వేరే 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 వచ్చే కాల్గేట్ కంపెనీ వాడు తయారు చేసినవి కాక ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, కానీ కాల్గేట్ అంటే పేరు. కాల్గేట్ బ్రష్, కాల్గేట్ టూత్పేస్ట్, ఇంకా రకరకాల్గేట్ ఆయిల్స్. నువ్వు కాల్గేట్ లాగా ఎందుకు అవ్వకూడదు? నా కష్టార్జితం అంతా దేవుని కొరకు ఖర్చు పెడతాను, నేను దేవుని కొరకు ఖర్చు అయిపోతాను. నీ పని కోసం ఖర్చు అయిపోతా ఏటమ్మా? నీ పని కోసం ప్రాణం పెడతాను, నీ పని కోసం ఖర్చు అయిపోతాను, నీ పని కోసం నాదంతా ఇచ్చేస్తాను, నేను నీ కొరకు అంకితం అయిపోతాను. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా మీ శరీరాలను దేవుని కొరకు ఎలాగ అర్పించుకో, సజీవ యాగముగా అర్పించుకోండి అంటున్నాడు. ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే దేవుని కొరకు అంకితం అయిపోవడం, దేవుని కొరకు బలి అయిపోవడం. బలిపీఠం మీద వెళ్ళి కూర్చొని, ప్రభువా ఇదిగో నేను నీ కొరకు అంకితం అయిపోతున్నాను, నన్ను అంగీకరించండి. దేవుని కొరకు ఖర్చు అయిపోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పనిలో మనం పాలిభాగస్తులంగా, దేవుని పనిలో నీ తాలూకా వాటా, నీ తాలూకా హస్తం, నీ తాలూకా సహాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం ఎంత చేస్తాం, ఎంత చేయగలం? ఆయన రాజ్యానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సజీవయాగంగా మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకోవాలి. అనార్కలి సినిమా తెలుసునా? అనార్కలి అనార్కలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోలేదు ఎవరు. నిలువున సమాధి వేసి బతుకుండగానే సమాధి కట్టేశారు ఆమెకి. నిలబెట్టి చుట్టూ కట్టేసేసి మీద మోతేసి బ్రతుకుండగానే సమాధి చేసేసారు. తన ప్రియుని కొరకు ప్రాణం పెట్టింది, తన ప్రియుని కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కొరకు మనం అప్పగించుకోవాలి, దేవుని యొక్క పని కొరకు అర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
చాలామంది వస్తున్నారు, పని చేస్తున్నారు, నీళ్ళు పోస్తున్నారు, తడుపుతున్నారు, ఇటుకలు అందిస్తున్నారు, ఏవేవో ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క పని అది, నాది, నా దేవుని పని. సిద్ధపాటు, తొందరపాటు, వేగిరపాటు, సిద్ధపాటు, పొరపాటు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతులు వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు అయిన హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి బయలుదేరాము, ఆయన ఎక్కడున్నాడు? అందరూ కూడా కలవరపడిపోయారు, భయపడిపోయారు. ఇంకొక రాజు పుట్టాడా? నేను రాజు కాక ఇంకొక రాజు ఎవడో? నేనే రాజుని, ఇంకొక రాజు పుట్టాడా? అయితే నేను వచ్చి ఆయన మొక్కుతాను, మీరు వెళ్ళి ఆ విషయం తెలుసుకొని రండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, శిశువుని చంపేయడానికి హేరోదు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి మీరు ఆ దారిని వెళ్ళకండి, మరొక దారిని వెళ్ళండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. వారు వేరొక మార్గాన వెళ్ళారు, దిద్దుబాటు. ముందు వెళ్ళింది పొరపాటు. నక్షత్రం వారు నడిపిస్తుంటే నక్షత్రం వెనకాలే వెళ్ళాలి. తెల్లారిపోయింది, నక్షత్రం కనబడలేదు. అందుకని రాజుగారు కాబట్టి రాజుగారి ఇంట్లోనే పుడతారు అని చెప్పేసి అనుకొని హేరోదు రాజుగారి కోటలోకి వెళ్ళిపోయారు. అడిగారు, రాజుగా పుట్టాడు యూదుల రాజు అక్కడ, మా దగ్గర ఎవరో పుట్టలేదు, ఈ చుట్టుపక్కల ఎవరో పుట్టలేదు. అయితే ఏటో జరిగింది ఇక్కడ మతలబ్బు అనుకున్నాడు. అందుకని ఏం చేశాడు? మీరు వెళ్ళండి, తెలుసుకోండి, నేను వస్తాను, నేను శిశువుని ఆరాధిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పొరపాటు రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరినీ చంపేయడానికి అవకాశం కలిగింది. వీరు చేసినటువంటి పొరపాటు, రాజుగారి కోటలోకి వెళ్ళిపోయారు, రాజు ఇక్కడే పుట్టుంటాడు అనుకొని. ఆ చేసినటువంటి తప్పుకి అనేకులు చనిపోయారు. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తుంటాం. ఆదికాండం 43వ అధ్యాయం 12వ వచనం చూడండి. రెట్టింపు రోకలు మీరు తీసుకొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చి రోకలకు కూడా చేత పట్టుకొని పోయి మరలా ఇచ్చివేయుడి. ఒకవేళ అది పొరపాటై ఉండవచ్చును. యోసేపు దగ్గరికి అన్నలు వెళ్ళారు, ధాన్యం కొనుక్కొని తెచ్చారు. ఇంటి దగ్గర చూసేటప్పటికి ఎవరి ధాన్యం మూటలో వారి డబ్బులు ఉన్నాయి, కంగారు పడ్డారు. మళ్ళీ వెళ్ళి కొనుక్కొని తెండి అంటే, నానా మా తమ్ముడు ఉంటేనే కానీ మీరు రావడానికి కుదరదు, మా ముఖం చూడకూడదు అన్నారు. తమ్ముడిని పంపించి, వారు మీకెవడు చెప్పాడు రా ఇంకా తమ్ముడు ఉన్నాడు అనమనే. అందరి గురించి గుచ్చి అడిగాడు, మీ నాన్న బాగున్నాడా, మీ తమ్ముడు బాగున్నాడా అని అన్నీ అడుగుతుంటాడు. ఇలాగ అడుగుతుంటే మేము ఎలా దాచేయగలము? అందుకని చెప్పాము. అందుకని ఇప్పుడు తెమ్మంటున్నాడు.
ఓరి అదో చచ్చిన వాళ్ళారా, యోసేపు లేడు, సిమ్యోన్ లేడు, ఇప్పుడు బెన్యామీను కూడా పట్టుకొని వెళ్ళిపోతారా? కేకలు వేసేస్తున్నాడు, పిచ్చి ఎక్కిపోయింది, బీపీ పెరిగిపోయింది. లేదు నాన్న నేను తెస్తాను. రూపాయి వెళ్ళి నాన్న నేను తెస్తాను, తమ్ముడు నేను తెస్తాను. యూదా వెళ్ళాడు, నాన్న నేను హామీ ఇస్తున్నాను కదా నేను తెస్తాను. అయితే వెళ్ళండి. ఆ డబ్బులు పొరపాటు అయిపోయి ఉంటుంది అని తెచ్చారు. ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా పట్టుకొని వెళ్ళండి. చేసిన పొరపాటు, ముఖం చూడకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటు జరుగుతుంది. జ్ఞానులు పొరపాటు చేశారు. ఈ జ్ఞానుల గురించి రేపు మంగళవారం చెప్తాను. మంగళవారం క్రిస్మస్లో జ్ఞానుల గురించి చెప్తాను. ఇవాళకి అక్కడ అదే ముగింది. కాబట్టి ఏం చేశారు వాళ్ళు? వేరొక దారిని వెళ్ళారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. వారు వేరొక దారిని వెళ్ళారు. వారు నడవడి దిద్దుకున్నారు, తప్పు దిద్దుకున్నారు, చేసినటువంటి పొరపాటుని సరి చేసుకున్నారు. ఇప్పుడు దిద్దుబాటు వచ్చింది వాళ్ళకి. దిద్దుకున్నారు. అయ్యో ఎంత పని చేసాము, రాజుగారి కోటలోకి వెళ్ళిపోయాము. బెత్లెహేంలో యేసు ప్రభు పుడితే హేరోదు రాజుగారి తోటలో యెరూషలేముకి వెళ్ళిపోయారు. యెరూషలేముకి బెత్లెహేముకి 8 మైళ్ళు దూరం. చాలే వచ్చేలా తెల్లారేటప్పుడు కనుక్కున్నారు. మళ్ళీ రాత్రి అయిన తర్వాత మళ్ళీ చొక్క కనబడ్డది. చొక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువత నా ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేము పురమున చొచ్చిరి, కానుకలిచ్చిరి. బెత్లెహేముకి వెళ్ళి అక్కడ కానుకలు ఇచ్చారు. ఎవరెవరు ఏం కానుకలు తెచ్చారో చెప్తారు మంగళవారం. రెడీగా ఉన్నారా? వస్తారా? ఇంట్లో చల్లేస్తుందని ఉండిపోతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు ఎవరు, ఏ ఊర్ల నుండి వచ్చారు, ఏవేవో తెచ్చారో విందిరిగాను. దిద్దుబాటు. మన పొరపాట్లను మనం దిద్దుకుంటే అది దిద్దుబాటు కాలం. నీ పొరపాట్లని దిద్దుకోకపోతే జ్ఞానులు మళ్ళీ అదే దారిని వెళ్ళిపోతే, జ్ఞానులు యేసుప్రభువు కూడా చనిపోయి ఉండేవారు. అందుకని దేవుడు ఏం చెప్పాడు? వేరొక దారిని వెళ్ళండి. ఆ దారిని వెళ్ళకండి అంటే ఆ దారి మార్చుకొని వేరే దారిని వెళ్ళినటువంటిది దిద్దుబాటు. ముందు చేసింది పొరపాటు, తర్వాత చేసింది దిద్దుబాటు. ప్రార్థించుకుందాం, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. తొందరపడుతున్నావా? వేగిరి పడుతున్నావా? సిద్ధపడుతున్నావా? పొరపడుతున్నావా? దిద్దుబాటు చేసుకుంటున్నావా? ఇలాగ దేవుని సన్నిధిలో మనం దిద్దుకొని బ్రతుకుదాం. మన జీవితాలను దేవునికి అర్పించుకుందాం. దేవుని కొరకు మన తాలూకా జీవితాన్ని అంకితం చేసుకుందాం. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, మేము ప్రతి విషయంలో ప్రభా సిద్ధపడ్డానికి సహాయం చేయండి అయ్యా. మాకు దిద్దుబాటును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఏ విషయంలో ప్రభా మేము సరిచేయబడిన వారముగా ఉన్నామో ప్రభా, మాకు దిద్దుబాటు దయచేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడ, మీకే స్తుతి 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 స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన దినాలన్నీ నీకు సజ్జమైన బలిష్టమైన రెక్కల చోట మమ్మల్ని బలపరిచి భద్రపరిచావు. నీకే స్థుతులు స్థుతులు తండ్రి. ఈ పునరుత్థాన దినము తండ్రి, నీ బిడలమైన మేము నీ మందిరంలో నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి నాయన నీవిచ్చిన నీ గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్థుతులు స్థుతులు తండ్రి. ఇట్ట అవకాశం ఎంతో మందికి లేదయ్యా నాయన. ఈ దినమున నాయన తండ్రి బ్రతికి ఉన్నామంటే నీ కృపయ్య, జీవిస్తున్నామంటే నీ కృపయ్య
పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తుతులయ్యా. అయా ఈ పునరుత్థాన దినము తండ్రి నా ప్రభు నీ బిడలమైన మేము దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు తండ్రి నా యేసయ్య మేమంతా కూడా నాయన నీ వాక్యము కొరకు నాయన ఆశపడి తృష్ణకొని నాయన వచ్చినప్పుడు నా తండ్రి నా ప్రభు నా యేసయ్య తండ్రి నాయన చక్కనైన మాటలతో నాయన దిద్దుబాటు నాయన సిద్ధపాటు అలాగే నా ప్రభు నా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా నాయన చక్కనైన మాటలతో నాయన నా తండ్రి గారి నుండి నాతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఈ అంచె దినాల్లో కావలసిన నాయన తండ్రి నా ప్రభు మాకు సిద్ధపాటు నాయన దిద్దుబాటు తొందరపాటు నాయన అనేకమైన విషయాల ద్వారా నాయన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. చెప్పబడిన మాటలు నాయన తండ్రి నా ప్రభు మా హృదయంలో నాయన ఫలించడానికి సహాయం దయచేయండి. మా హృదయమైన పలకల మీద నాయన రాసుకోగలగడానికి నీ సహాయం దయచేయండి. ఈ అంచె దినాల్లో నా ప్రభు నా యేసయ్య ఆగ్రహం విస్తరిస్తుందయ్యా, ప్రేమ చల్లారిపోతుందయ్యా, ప్రేమ కలగడానికి నాయన మేము ప్రయాసపడడానికి సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధానికి స్తుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభు నా యేసయ్య వాక్యం చెప్పిన తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా, నీ కృప చూపించండి అయ్యా. ఆయా కుటుంబం అంతా నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నీ సేవ పరిచర్యలో వాడబడడానికి సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధానికే స్థుతులు తండ్రి. నీ మాటలు నాయన మేము మూటలుగా కట్టుకోగలగడానికి నాయన మేము విని విడిచిపెట్టే వారిగా కాకుండా నాయన తండ్రి నా ప్రభు ఆ యొక్క అమూల్యమైన నా మాటలు నాయన మా హృదయంలో భద్రపరచుకోగలగడానికి నీ సహాయం దయచేయండి అయ్యా. నీ కృప చూపించండి అయ్యా. పరిశుద్ధ నాయన తండ్రి నా ప్రభు నిత్యము నీ మాటలు నెమరు వేసుకునే వారిగా ఉండగలగడానికి నీ సహాయం దయచేయండి నా ప్రభు నా యేసయ్య నీకే స్తుతులు. ఇంకా అనేకమైన మాటలతో నాయన ఇంకా మా మధ్యలో నాయన మా తండ్రి గారిని మీరు నిలవబెట్టమని నాయన మంచి ఆరోగ్యం దయచేయమని నీ కృప చూపించమని అడుగుచున్నామయ్యా. కూడి చేరిన ప్రతి బిడ్డని మీరు దీవించి బలపరిచి భద్రపరచండి. మీరే మహిమ పొందుకోమని ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమె లేచి నిలబడితే కానుకలు సమర్పించుకుందామండి. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరుదము. ప్రథమ ఫలం ప్రతిష్ట